ఎస్ సార్. సో ఫైనల్గా సార్ ఏమంటారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక తక్షణ కర్తవ్యం ఏముంటాయంట, ఏమై ఉంటదంటారు? ఇప్పుడు తీసుక వచ్చేసిండి ఇవాళ, గొడవలు అయిపోయినాయి, కొట్లాట్లు అయిపోయినాయి, సిట్టు విచారణ కూడా అయిపోయింది, నెక్స్ట్ ఏం చేద్దాం మనం ఇంకా? ఇప్పుడు ప్రెస్ మీట్ మీద ప్రెస్ పెడతాడు. మారని మాత్రం అర్థమైపోయింది, కాంగ్రెస్ పార్టీ తీయదని మాత్రం ఒకటి నంబర్ 1 చిట్ చాట్ అన్న పెడతాడు, లేకుంటే మీద ప్రెస్ అన్న పెడతాడు, ప్రెస్ కాన్ఫరెన్స్ అని పెడతాడు. పెట్టి ఇక అమెరికాలోని ఏతులన్నీ చెప్తాడు. అర్థమైందా? ఎచ్చులు తెలంగాణ భాషలో ఏతులు అంటారు. ఇక అవి మొత్తం ఆ డబ్బా కొట్టుకుంటాడు. 24/7 వీడియోస్ రిలీజ్ చేయాలని రేవంత్ అన్న కోరుతున్నాం మేము. ఇప్పుడు సరే, ఇదో ఒకటి వాస్తవం ఏంటంటే, ముఖ్యమంత్రి అంటాడు చిల్లరగాడని అందరూ తెలుసు, మనం కూడా జిగజాల్సిన అవసరం లేదు ఆయన. అందుకని ఫ్రూట్స్ తో పోల్చిన అదేదా. సో వాట్ ఈస్ ఈ అనేది తెలుసు, ఏం చేస్తారని తెలుసు. ఇవాళ ఇక్కడ ఎత్తుకపోయిన పైసలన్నీ అక్కడ దాచుకుంటారు. దావోస్ లో జరిగిన మీటింగ్ అది. దావోస్ లో జరిగే 2 రకాల మీటింగ్ ఏంటంటే, వాళ్ళు ఎందుకు పెడతారు స్విచ్ బ్యాంక్ లో అంటే, ఈరోజు ఫస్ట్ అకౌంట్ లేని వాళ్ళు అకౌంట్ తెరుచుకోవాలి, అకౌంట్ ఉన్న వాళ్ళు పైసలు వేసుకోవాలి. వాళ్ళ కస్టమర్స్ కాబట్టి వాళ్ళు ప్రతి సంవత్సరం ఒకసారి పిలుచుకొని గెట్ టుగెదర్ ఇచ్చి వాళ్ళకు కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇచ్చి పంపిస్తారు. దావోస్లో షాప్ ఇది ఒరిజినల్ గా నడిచే దుకాణం ఇది. కాబట్టి ఈరోజు అంతకుమించి ఏం చేయాలి, అక్కడికి వెళ్ళి అమెరికా పోయిండు, చేసిండు. ఆయన ఏం చేసిండు, ఏం చేస్తుండు, ఏం చేయబోతుండని తెలంగాణ ప్రజలు ఇంకా అందరు తెలుసు. బాధాకరం ఏంటంటే, ఇసొంటోడు మా ముఖ్యమంత్రి అని బాధ. వీర వనితలు, వీరులు, ధీరులు, శూరులు, లాస్ట్కు ఈ ఈ తెలంగాణ అంటే నైజాం ఏరియాను ఏలినోడు కూడా ఒక నియంత లెక్కుండే, అంటే ఒక రాక్షసుని లెక్కుండే. మన ముఖ్యమంత్రి ఒక బలమైన రాక్షసుడు కాదు, ఒక బలమంత నియంత కాదు, ఒక బలమైన పాలకుడు కాదు, ఒక బలమైన దాక్షిణుడు కాదు. తెలంగాణ ఏర్పడ కాంచెలు ఇయ్యాలి దాకా మన ముఖ్యమంత్రులు ఈరోజు ఎటుగానే వాళ్ళు తెలంగాణ ఏర్పడ్డాక ఆత్మగౌరవం పేరుతో ఏర్పడ్డ తెలంగాణలో ఆత్మగౌరవం లేని ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని ఏలేదు. అది దురదృష్టం. కనీసం బలమైన నియంత్రణ ఉండాలి, బలమైన నియంత కూడా కాదు. కాబట్టి వీళ్ళ ఆలోచన కానీ, వీళ్ళ చూపులు కానీ, వీళ్ళ నడుసులు కానీ, వీళ్ళ పాలన కానీ అంత నేను చెప్తున్నా కదా, అంత వేస్ట్. నాకు సిట్టు గురించి నిన్నటికెళ్ళి పాపం మా బీఆర్ఎస్ సోదరులు చింపుకుంటా ఉంటే, అరే బాబు దీని మీద ఇది వద్దు, ఈ సబ్జెక్ట్ ఉత్తదే, వాళ్ళంతా ఇది డ్రామా అంతే. అమయ్ కుమార్ పట్టుకొచ్చి జైలుకు పంపుతా అన్నారు, ఏం చేసారు? ఏం చేయలేదు. ఐఏఎస్ ఆఫీసర్ యు బీ హ్యాపీ. మీ కేసీఆర్ గారికి కానీ, కేటీఆర్ గారి కానీ, హరీష్ రావు గారి కానీ, మీ కవిత గారికి కానీ ఏం రాదు. రేవంత్ రెడ్డి అనేటోడు మీ బీఆర్ఎస్ నాయకులది ఎంటిక కూడా బీకలేడు. యు బీ హ్యాపీ. నేను గ్యారంటీ దానికి, నేను గ్యారంటీ అంతే. మీరు కాళేశ్వరంలో 1000 కోట్లు ఏం బీకలే, గొర్రెలు ఎత్తుకపోయి కోసుక తిన్నారు, ఏం బీకలే. అర్థమైందా? మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ధరణి అన్నిటి పేరు మీద తిన్నారు. కారు మీరు ఫార్ములా రేస్ లో కూడా కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారని మీరు అప్పుడు కూడా బాధపడ్డారు. మీరు ఏం బాధపడకండి. అనవసరంగా ఏడ్చి మీ కడిచీపులు ముద్ద అవుతాయి కానీ వాళ్ళ కళ్ళకి వెళ్ళి నీటి సుక్క రాదు, వాళ్ళ చెడ్డ సుక్క రాదు, వాళ్ళ జైలుకు పోలు, వాళ్ళ అరెస్ట్ కాదు, ఏం కాదు. సో బీ హ్యాపీ. ఇలా బక్రాలేదు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, సజ్జనార్ విషయంలో, దిశ ఎన్కౌంటర్ విషయంలో మాత్రం మీ 4 నాయకులు మాత్రం పక్కా ప్రెస్ మీట్ చెప్పాలి. అర్థమైందా? ఏం జరిగింది అసలు ఏం జరిగిందని చెప్పాలి. సజ్జన అంటోడు విలనా, హీరోనా, అది కూడా మీరు చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు హీ వాజ్ హీరో, మీరే ప్రేజ్ చేసిండ్రు. ఇవాళ మీరు కాంగ్రెస్ కార్యకర్త అంటారు కాబట్టి మీరు ఆయనతోని ఇది ఎట్లా జరిగింది ఈ ఫ్రేమ్ అంతా మీరు చెప్పాలి, నేను ఎందుకు చెప్పాలి? కాబట్టి మీరు మీ ముగ్గురు కూర్చొని ఈ ఫ్రేమ్ చెప్పాలి. ఈ ఫ్రేమ్ కి వెళ్ళి తప్పించుకొని కూడా పోద్ది. ఇది అర్థమైందా? ఇది సాధ్యమైనంత ప్రచారంలో ఇదే పెడదాం. ఓకే, డన్. ఎస్ సార్. సో విన్నారు కదా, కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాల్ని తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఒకే టీవీ. అంటిల్ దెన్, నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.